మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచరం ఎలా ఉంటుందంటారు ఈ మాసం? అమ్మా, కన్యారాశి వారికి గ్రహాల యొక్క గోచార స్థితిగతుల్ని కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా ఉత్తర ఫల్గుని నక్షత్రము, హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, ఈ 3 నక్షత్రాలు మరియు కన్యారాశి వీరికి ముఖ్యంగా 4 గ్రహాల యొక్క ప్రాబల్యము నెల రోజులు కూడా ఎక్కువగా ఉంటుందమ్మా. అందులో ముఖ్యంగా సూర్య భగవానుడు ఈ నెల కూడా వీరికి అంత యోగ్యకరమైనటువంటి అనుభూతులు కానీ పరిస్థితులు కానీ ఇవ్వట్లేదు. ఆల్రెడీ కన్యారాశి వారికి మే 14 వరకు అష్టమంలో ఉండి ఉద్యోగరీత్యా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, తండ్రి వలన కావచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు ఎందుకు కావచ్చు, ఉద్యోగంలో చేస్తూ పోస్టులు మారేటటువంటి ప్రయత్నాలు, ప్రదేశ మార్పులు, ఇట్లా చాలా ఉద్యోగపరమైనటువంటి నష్టాల వలన కానీ, ఆరోగ్యపరమైన నష్టాల వలన కానీ, ఆర్థికంగా ఆకస్మికంగా నష్టాలు పడ్డటువంటి పరిస్థితి ఈ కన్యారాశి వారికి మళ్ళీ మే 15 తర్వాత భాగ్యంలోకి వస్తాడు. భాగ్యంలోకి వచ్చినప్పుడు వీరికి ప్రయాణాలు అధికమయ్యే అవకాశం ఉంది. ఎక్కువ ప్రయాణాలు చేస్తారా? దూర ప్రాంతాలకి. అది నదీ తీర్థాలకి స్నానం చేయటమా, లేకపోతే తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా వైద్యశాలలకి ప్రయాణాలు చేయటమా, అయితే ఉద్యోగరీత్యా ఏదైనా ప్రయత్నాల పూర్వకంగా కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూలు చేసే పరిస్థితులు ఉంటాయి కొంతమందికి. అలాంటి ప్రయత్నాల పరంగా శారీరకంగా దారుఢ్యం తగ్గుతుంది. అట్లాగే వాళ్ళ సెల్ఫ్ ఎనర్జీ మీద వారికి తెలియని ఒక అనుమానం కలిగే అవకాశం ఉంటుంది. అంటే వారికి ఉన్నటువంటి ధైర్యము, సాహసము, అసలు నేను తీసుకున్న ఆలోచన, నిర్ణయము ఇది సరైందా కాదా అనేటటువంటి ఒక భ్రాంతి వారికి కలుగుతూ ఉంటుంది సూర్యుడి యొక్క బలం లేకపోవటం వలన. అందుకని సూర్యుడు యొక్క బలము లేని కారణంగా వీరు సూర్య నమస్కారాలు ఆచరించడం వలన ఇవన్నీ కూడా కొంతవరకు బ్యాలెన్స్ అవుతాయి. దానికి తోడు బుధగ్రహం ఈ జన్మ రాస్యాధిపతి ఆయనే, కర్మస్థానాధిపతి బుధుడే. మరి మే 14 వరకు మేషరాశిలో రవితో అలాగే ఉండి ఇద్దరు ఆయన ఒక రోజు తర్వాత అటు ఇటుగా మారుతాడు. అష్టమంలో ఉన్నటువంటి ఆయన భాగ్యంలోకి వస్తాడు బుధుడు. అంటే కొంచెం చదువుకునేటటువంటి విద్యార్థుల పరంగా కావచ్చు, ముఖ్యంగా వ్యాపార రీత్యా వీరు కూడా దూర ప్రయాణాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఎవరో కొంతమంది రాజకీయ నాయకుల్ని కలవాలన్నా, వారితో సంప్రదించాలన్నా వీరు కాస్త కష్టపడాల్సిన పరిస్థితి. శారీరకంగా సూర్యుడు బాలేదు, వీరి లగ్నాధిపతి అంటే రాస్యాధిపతి కూడా బుధుడే కాబట్టి వీరికి కొంచెం ఇబ్బంది పడేటటువంటి సమయంగా భావించాలి రవి బుధులు భాగ్యంలో ఉండటం ద్వారా. ఏమా, అట్లాగే ఉద్యోగ విషయంలో కూడా కొంత ఏదో తెలియని భయము, ఆందోళన, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అనేటటువంటి ఆలోచన వీరికి కలగటానికి అవకాశం ఉంటుంది. ఆలోచన కారకుడు బుధుడు సూర్యుడితో కలిసి వీరికి ఉద్యోగ వ్యవస్థలో కొంచెం దూరంగా పోస్టు పడే అవకాశం కలుగుతుంది. లేదా ఏదో ఎన్నికల పరంగానో లేకపోతే వీరి యొక్క వృత్తి ఉద్యోగ పరంగానో కాస్త దూరంగా వెళ్ళి రావడానికి అవకాశం కలుగుతుంది. దానివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, దాని పరంగా ఆర్థిక నష్టం కలుగుతుంది ప్రయాణాల ద్వారా. అట్లాగే బంధుమిత్రాదులతో ప్రయాణము కొంచెం సంకటంగా ఉంటుంది, మనశ్శాంతి ఉండదు. ఉన్నటువంటి బంధువులతో దూరంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది ఏదో సందర్భంలో. దానివల్ల వీళ్ళకి మనశ్శాంతి ఉండదు, ఏదో ఒకటి పిచ్చాబాడిగా మాట్లాడతారు, ఏదో సంభాషణ లోపత్వం వస్తుంది, వారి మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే కన్యారాశి వారికి శుక్రుడి యొక్క అనుగ్రహం, అనుకూలమైన పరిస్థితి దాదాపుగా మే 14 వరకు బాగుందమ్మా. మే 14 తర్వాత శుక్రుడు 10వ భావంలోకి రావటం ద్వారా కొంచెం ఆర్థికంగా భాగ్యంగా వీరికి ఇప్పటి వరకు బాగున్న 10వ స్థానంలోకి వచ్చినప్పుడు ఉద్యోగ విషయాలలో ఇక్కడ ఈయన కూడా శుక్రుడు కూడా కొంత అనుమానాస్పదమైనటువంటి పరిస్థితుల్ని క్రియేట్ చేస్తాడు. అంటే ఉద్యోగంలో వీరు అనుకున్నటువంటి విషయంలో ఇది కరెక్టా కాదా, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా బయలుదేరుతూ ఉంటాయి. ఎటు చూసినా రవి బుధ శుక్రుడు ముగ్గురు కూడా ఉద్యోగ బాధ్యతల మీదే, ఉద్యోగాలకు సంబంధించిన విషయంలోనే, వృత్తి విషయాల్లోనే ఎక్కువ ప్రాబల్యం కలిగి ఉన్నారు. దానికి కూడా కన్యారాశి వారికి ఇప్పటి వరకు కుజగ్రహము అనేటటువంటిది భార్యాభర్తల మధ్య సంకటంగా ఉన్నటువంటి పరిస్థితి వదిలి వీరి యొక్క ఆలోచనలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవటము,
తప్పుడు ఆలోచనలు చేయటము, అకస్మాత్తుగా ప్రయాణాలు చేస్తూ కాస్త ప్రమాదాలకి గురి అవ్వటము, ఇలాంటివి కూడా జరగడానికి అష్టమ కుజుడు కొంచెం కష్టాలని కలుగజేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు, లేకపోతే భూమికి సంబంధించిన మధ్యవర్తులు ఉంటారు కదా, ఆ భూమి అమ్మితే ఈ లాభం వస్తుంది, లేకపోతే రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తులు ఉంటారు కొంతమంది, అంటే వ్యాపారస్తుల కింద వీళ్ళు భూములను అమ్మేటట్టు వాళ్ళ ఏజెన్సీస్, వాళ్ళకు కూడా కొంచెం కష్టం అనే చెప్పాలి. పరిస్థితి చాలా దినదిన గండంగా ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి. అక్కా చెల్లెలతో, అన్నదమ్ములతో అనుకోకుండా ఆకస్మికంగా ఏదో భూముల దగ్గర, లేకపోతే తండ్రి గారి యొక్క ఆ విషయంలో మాటల్లో తేడా రావటము, నువ్వు ఖర్చు పెట్టంటే నువ్వు ఖర్చు పెట్టాను అంటే ఎట్లా ఉంటుందంటే అమ్మ, తండ్రి తల్లి వీళ్ళు బాగున్నంతసేపు ఇంట్లో పిల్లల మధ్య ఉన్నంతలో ఇబ్బందులు ఏం రావు. హాస్పిటల్కి ఒకసారి తల్లిదండ్రులు ఎవరైనా చేర్పిస్తే ఎక్కడ సమస్యలు వస్తాయంటే ధన విషయంలో సమస్యలు వస్తాయి. అక్కడ ఆ విధంగా కుజుడు సూచిస్తున్నాడు. ఆకస్మికంగా కుటుంబంలో కలహాలు, అన్నదమ్ముల మధ్య సరైనటువంటి ప్రోత్సాహకరమైనటువంటి విషయాలు లేకపోవటం, అట్లాగే న్యాయస్థానాలకు సంబంధించిన విషయాలలో అకస్మాత్తుగా మీరు ఇంత డబ్బు కట్టాలని చెప్పి రావటం, ఇట్లాంటివి ఎన్నో జరగటానికి కుజగ్రహము చాలా ప్రతికూలంగా ఉంది. కాబట్టి కుజగ్రహానికి సంబంధించిన ఒక రకంగా చెప్పాలంటే వీరికి అష్టమ కుజుడు అనేటటువంటి దోషము స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే దోషం వస్తుంది. ఎందుకంటే అమ్మ, జన్మజాతకంలో వివాహానికి సంబంధించిన విషయంలో కుజదోషం చాలా ప్రాధాన్యత వహిస్తుంది. లగ్నం నుంచి కానీ, చంద్రుడి నుంచి కానీ, శుక్రుడి నుంచి కానీ ఈ కుజుడు సరైన స్థానాల్లో లేకపోతే కుజదోషంగా ఉంటారు. కాబట్టి కుజదోష ప్రభావం ఆయన సొంత ఇంట్లో ఉన్నా కూడా కుజదోషం కొంచెం టచ్ అయి ఉంటుంది. అష్టమం కదా, కష్టంగా అనిపిస్తుంది. కాబట్టి ముఖ్యంగా అమ్మ, ఈ మధ్యగా మరి సప్తమంలో శని ఉన్నాడు కదా, వివాహపరమైన విషయాలలో అనుకున్న సమయానికి వివాహాలు కావు, ప్రొలాంగ్ పడటం, పోస్ట్ పోన్ అవటం లాంటివి జరుగుతుంది. విదేశాల్లో ఉంటారు వాళ్ళు, ఎక్కడో చదువుకోవడం, లేకపోతే వివాహానికి ముహూర్తం జరగదు, వివాహపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి, దాంతో పోస్ట్ పోన్లు అవుతాయి. ఇట్లా వివాహ విషయంలో కూడా అనుకున్నటువంటి అనుకూలతలు కలగట్ల కన్యారాశి వారికి జూన్ 2 నుంచి కొంచెం అనుకూలంగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం వివాహం కానటువంటి పురుషులు చాలామంది ఉన్నారమ్మా. వారి కోసం అని చెప్పి ప్రత్యేకించి వారి యొక్క జన్మజాతకంలో ఎవరికైనా సరే కుజదోషాలున్నా, రాహుకేతువులతో కలిగినటువంటి సర్పదోషాలున్నా, పితృదోషాలున్నా, అట్లాగే స్త్రీ దోషము శుక్రదోషం ఉన్నా సరే అవన్నీ కూడా నివృత్తి జరిగి చక్కగా మరి 28 ఏళ్ల నుంచి 40 ఏళ్ల లోపల అసలు పెళ్ళంటేనే కష్టం, 28 లోపల అయిపోతేనే శుభప్రదం. కానీ కాలమానంలో కాలంతో పాటుగా విధి వెక్కిరించినట్టుగా భూలోకంలో వారి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళని విక్రిస్తున్నారు స్త్రీమూర్తులు. అంటే పెళ్ళిళ్ళకి ముందుకు రావట్లేదు. కాబట్టి ఆ కన్య ఆకర్షితురాలై వీరికి వచ్చినటువంటి సంబంధాలలో ఎక్కడో అక్కడ ఏదో సంబంధం వీరికి గట్టిపడటానికి వీరు చేయవలసిందల్లా కంపల్సరీ ఒకటే. ఎందుకంటే కేతువు కూడా కన్యారాశి వారికి 12వ స్థానంలో ఉన్నాడు. ఓ పట్టాన ఏది కూడా ఆనందాన్ని ఇవ్వడాయన, డిప్రెషన్స్ ఇస్తూ ఉంటున్నాడు కన్యారాశి వారికి, పెట్టుబడుల విషయంలో కావచ్చు, ముఖ్యంగా వివాహ విషయంలో కావచ్చు. కాబట్టి వీరి కోసమని ప్రత్యేకించి నేను అందరికీ అనుకూలంగా ఉండాలి, హైదరాబాద్లో ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వచ్చి కూర్చొని హోమం ఒకటి పెట్టానమ్మా, కన్యా పాశుపత రుద్ర హోమం. అట్లాగే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవము జూన్ 2వ తేదీ మంగళవారము మూలా నక్షత్రం రోజున విశేషముగా ఎవరైతే కొంతమంది ఆశ్లేష నక్షత్ర జాతకులు, మఖ, మూల, అశ్విని ఇట్లా కొంతమంది నక్షత్రాలు ఉంటాయమ్మా, ఆరుద్ర, ఈ నక్షత్రాలకు సంబంధించిన వాళ్ళు, ఇందాక చెప్పిన దోషం ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది పెళ్లిళ్ళై కూడా విడాకులైపోయి, కొంతమందికి పెళ్లిళ్ళై విడాకులు కాకుండా అసలు నానా బీభత్సమైన పరిస్థితి అంతా ఈ యొక్క కళ్యాణ యోగం కాస్త అవయోగంగా మారిపోయిందమ్మా. వివాహం చేసుకుంటారు, అనుకూలతలు ఉండట్లేదు, అసలు కొంతమందికి వివాహమే కావట్లేదు ఎక్కువ మందికి. కాబట్టి సరిగ్గా నమ్ముకొని ఈ కార్యక్రమం అంటే ఆల్రెడీ మేము ఎన్నో చేసేసామండి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. ఇప్పటికీ జాతకాలు పట్టుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాధ అనిపిస్తోంది. నేను అనేది ఏంటంటే ప్రయత్నంలో సాధ్యతే సాధ్యమని ప్రయత్నం చేయడంలో తప్పులేదు. గురుడు మారేటటువంటి సమయం అది. జూన్ 2వ తేదీ గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశి ఉచ్చస్థితికి మారుతున్నాడు. ఇది యోగం కాబట్టి ఆ యోగం అందరూ అనుభవించాలి. ఒక రాశి ఒక నక్షత్రం అని కాదమ్మా. వివాహం కానటువంటి ఏ నక్షత్ర జాతకులైనా, రాశుల వారైనా, ఇందాక చెప్పిన వారైనా, ఏ దోషం ఉన్న వాళ్ళైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? వివాహం అవటం. పురుషులకి వంశం వృద్ధి చెందాలి కదమ్మా. తల్లిదండ్రులు అల్లాడుతున్నారు, వారికి మానసిక రోగాలు వస్తున్నాయి. అందుకని ఏదో స్వల్పంగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకున్నది. ఒక గురువుగా ఉన్నాను,
ఒక పురోహితుడిగా ఉన్నాను కాబట్టి దాని యొక్క లక్షణం నాకు తెలుసు కాబట్టి చక్కగా ఎవరన్నా ఉంటే సంప్రదించండి. దూరంగా ఉన్న వాళ్ళైనా సరే సంప్రదించండి. దగ్గరగా ఉన్న వాళ్ళు వచ్చి వాళ్ళే కూర్చొని హోమం చేసుకోవచ్చు. కళ్యాణాన్ని చక్కగా ఉండి వీక్షించండి. నేను ఒక వారం ముందు, జూన్ 2 కన్నా వారం ముందు వీరికి ఇచ్చేటటువంటి రుద్రాక్ష ఉంటుందమ్మా. ఎందుకంటే తర్వాత వాళ్ళు 48 రోజులు ఈ హోమ భస్మాన్ని ధరించి ప్రాతకాలంలో ఒక మంత్రం ఇస్తాను, కన్యకి సంబంధించింది, వివాహం కావటానికి. ఆ మంత్రాన్ని జపించాలి కాబట్టి ఆ యొక్క మంత్రానికి సంబంధించినటువంటి మరి జప మాల ఉండాలి కదా, ఆ మాల మీద నేను జప తీర్థం వేసి వారికి ఆ మాల హోమం అయిన తర్వాత స్వామివారికి వేసి దానికి సంబంధించిన మాలాధారణ ప్లస్ హోమ భస్మం ఇచ్చి ఆ మంత్రాన్ని ఇస్తాను. వారు గనక దాన్ని నమ్మకంగా ఈ యొక్క పూజలు ఎట్లా చేయిస్తారో అది వారు చేయగలిగితే మటుకు స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. శివపార్వతులు ఇచ్చేటటువంటి చాలా విశిష్టమైనటువంటి ఆ హోమ భస్మాన్ని మీరు గనక ధరించినట్లయితే వివాహం తప్పనిసరిగా అవుతుంది. ఓన్లీ మగవారికి మాత్రమే కన్యాపాశుపత హోమం నేను చేస్తున్నాను. కాబట్టి ఈ మాసము గురుడి యొక్క మార్పు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతుందని భావించాలి. ముఖ్యంగా మరి కన్యారాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతులు మే మాసంలో ఎన్నో ఇబ్బందులు కలుగజేస్తాయి. ఇందాక చెప్పినట్టుగా సూర్యారాధన చాలా గొప్ప విశేషం అమ్మ వీళ్ళకి. గణపతి ఆరాధన వలన వ్యాపార పెట్టుబడులు కానివచ్చు, సంతానపరమైన సమస్యలున్న, వివాహపరంగా వివాహం అయి కానీ వివాహం కానటువంటి వారికి కానీ ఈ కోర్టు సమస్యలు పోవటానికి హనుమంతుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణలు, హనుమాన్ దండకము, లేకపోతే మే 12వ తారీఖున మన పీఠంలో విశేషంగా హనుమాన్ జయంతి రోజున ఎవరికైతే కొన్ని సమస్యలు పడుతున్నారో వారందరికీ అనుకున్న పనులు ముందుకు వెళ్ళటానికి ప్రత్యేకించి హనుమంతుడికి హోమం చేస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే పీఠంలో ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయమ్మ. నాకు సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి విద్యా పరంపరతో అందరికీ న్యాయం జరగాలని చేసే ప్రయత్నంలో ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తే చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. గురుగారు, మొత్తం మీద మే మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శ్రీరస్తు, శుభమస్తు.